జస్ట్ వావ్ అనుకోవాల్సిందే ఇంకా చూసిన తర్వాత. చాలా బాగుంది, చాలా ఫోర్స్తో వస్తున్నాయి. ఆ వెనక పిట్స్బర్గ్ ఐరన్ సిటీ అని బోర్డు ఒకటి ఉంది. ఈ కొండ, ఈ అడవులు, మెట్లు అన్నీ చూస్తే నాకు తిరుపతి చూసినట్టే ఉంది నిజంగానే. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. సో మా న్యూయార్క్ సిరీస్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ ఇప్పుడైతే మళ్ళీ ఇంకా లాస్ట్ పార్ట్ అప్లోడ్ చేస్తున్నాము. ప్లీజ్ వాచ్ అండ్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇదైతే కనుక మేము నయాగ్రా ఫాల్స్లో చూసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే పిట్స్బర్గ్కి బయలుదేరాము. అక్కడ రెంటల్ కార్ తీసుకున్నాము. దాంట్లోనే ఇంకా పిట్స్బర్గ్ కూడా వచ్చేద్దామని ప్లాన్ అనమాట. సో ఒక 3.5 hours డ్రైవ్ పట్టింది. సో దారిలో బఫెలోలోనే లంచ్ చేసి బయలుదేరితే ఈవినింగ్ రూమ్కి వచ్చి చెక్ ఇన్ చేసుకొని మళ్ళీ బయట డిన్నర్ ఇక్కడ చేసుకున్నాము పిట్స్బర్గ్లో. సో ఇవాళ మోస్ట్లీ జర్నీలో అయింది. బట్ ఓవరాల్ రోడ్స్ బాగున్నాయి. జర్నీ వాజ్ నాట్ బ్యాడ్ అట్ ఆల్. 3.5 hours అంటే ఇట్ వాజ్ నైస్. సో ఇప్పుడే మేము పిట్స్బర్గ్లో ఉన్నాం కదా. ఇవాళ అంతా ఏం చేయలేదు. ఇంకా రూమ్కి వచ్చి చెక్ ఇన్ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని డిన్నర్కి వెళ్ళాము. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన అబ్జర్వేషన్ పాయింట్ ఒకటి ఉంటుందంటే కనుక దానికి వచ్చాము. ఈ పేరు ఏంటో మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇప్పుడు మర్చిపోయాను నేను. బట్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి, నైట్ టైం డౌన్ టౌన్ది. జస్ట్ వావ్ అనుకోవాల్సిందే ఇంకా చూసిన తర్వాత. చాలా బాగుంది, ఇంకా చెప్పలేనంత బాగుందన్నమాట. ఎక్సలెంట్. పోస్ట్ కార్డ్ వర్త్ అంటారు కదా, అలా ఉంది. పోస్ట్ కార్డులో మనకి ఎలా చూస్తాం అలా అంత బాగుంది. అసలు ఇక్కడ బ్రిడ్జ్లు అయితే కనుక అడుగడుగుకి ఒక్కొక్క బ్రిడ్జ్ కనిపిస్తుంది అనమాట. మధ్యలో వాటర్ చూసారా, అది రివర్ కదా, దాని మీద చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ కౌంట్ గుర్తులేదు కానీ బట్ ఏదో చదివాను, చాలా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బ్రిడ్జెస్ ఉన్నాయి ఇక్కడ పిట్స్బర్గ్లో అని చెప్పి. బట్ డౌన్ టౌన్ ఇంత బ్యూటిఫుల్ ఉన్న డౌన్ టౌన్, ఇంత పైనుంచి ఇంత క్లియర్ వ్యూ మేమైతే ఎప్పుడు చూడలేదు. యాక్చువల్లీ ఎవరు ఉండరేమో అని భయపడ్డాము, కొంచెం స్కెచ్గా ఉంటుందేమోనని. కానీ ఇక్కడ స్ట్రీట్ పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయింది. నాట్ ఓన్లీ విత్ రెగ్యులర్ పార్కింగ్, అంటే రెగ్యులర్గా పార్క్ చేసేవాళ్ళే కాకుండా ఇక్కడ చూడడానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. బట్ ఇదైతే మాత్రం నిజంగా అన్ఫర్గెట్టబుల్ ఎక్స్పీరియన్స్ ఇలా చూడడం. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాం. అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చితే కనుక, ఇది ఇంకా చూస్తున్నట్టయితే ఈ పాయింట్ వరకు కూడా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు ఎలా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఒకవేళ ఏమైనా మీ ఫీడ్బ్యాక్ అది ఉంటే కనుక విల్ ట్రై టు గెట్ బెటర్. బట్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్. ఇక్కడ పిట్స్బర్గ్లో మేము ఉన్నది రెసిడెన్స్ ఇన్ హోటల్. సో అక్కడ ఏంటంటే ఇంక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. అక్కడికి వెళ్తే స్నిగ్ధాకి ఇంకా మా వాళ్ళ విరాజ్కి ఇద్దరికి కూడా వాఫిల్స్ చాలా ఇష్టం. సో ఆ వాఫిల్ మేకర్ ఉంటే ఇంకా దాంట్లో చేసుకున్నారు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి కూడా చూపించింది ఎలా చేయాలి ఏంటని. సో అక్కడి నుంచి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేము క్యాబ్ తీసుకున్నాము. అంటే దగ్గరే, ఇంకా మళ్ళీ పార్కింగ్ అది కష్టం అన్నారని చెప్పి ఇంకా దగ్గరలే కదని చెప్పి ఇంకా క్యాబ్ తీసుకొని పాయింట్ స్టేట్ పార్క్ అని ఉంటుందట. అంటే పెద్ద గార్డెన్ లాగా ఉంది. అండ్ అక్కడే మనకి ఆ పిట్స్బర్గ్ రివర్ ఏదైతే ఉందో మనకి దాని పక్కనే ఉంటుంది ఆ గార్డెన్. సో మనం నడవచ్చు కూడా. అండ్ అక్కడ ఫౌంటైన్స్ కూడా ఏవో కొన్ని ఉంటాయి. సో మాకు ఎలాగో కొంచెం టైం ఉంది కదా, ఇంకా చెక్అవుట్ చేసి టెంపుల్కి అది వెళ్ళి దానికి ఇంకా బాగా టైం ఉంది మాకు. సో అందుకని మేము ఇలాగ క్యాబ్ తీసుకొని దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనకి పైకి మనకి కొండ హిల్ పైకి వెళ్ళడానికి కేబుల్ కార్స్ లాగా ఉంటాయి కొన్ని. అది చాలా ఫేమస్ ఇక్కడ పిట్స్బర్గ్లో. దానికి మేము వెళ్దాం అనుకున్నాం కానీ రాత్రి టైం సరిపోలేదు. సర్లే ఇంక దానికి మానేసి ఓన్లీ ఇలాగ ఇక్కడ ఒక పార్క్ ఫౌంటైన్ చూసుకొని ఇంక వెళ్ళిపోదాం అని చెప్పి బయలుదేరాము. ఇక్కడ పాయింట్ స్టేట్ పార్క్ అని చెప్పి దీనికి వచ్చాము మేము ఇప్పుడు. ఇది ఎగ్జాక్ట్గా డౌన్ టౌన్లో ఉందన్నమాట. ఇక ముందు ఈ హోటలే మేము బుక్ చేసుకుందాం అనుకొని మళ్ళీ ఆగిపోయాను. తీసుకుంటే కనుక మాకు డైరెక్ట్గా ఎదురుగానే ఉండేది. అమ్మా ఆ రూమ్లో పెట్టానమ్మా కొత్త సన్ గ్లాసెస్ సిద్ధుకి. కాస్కోలో కొన్నాం మొన్న కదా. ఇంకా మన ఇదే తీసుకుందాం అనుకున్నాం హోటల్ ముందు, కానీ ఇందులో బ్రేక్ఫాస్ట్ లేదని తీసుకోలేదు. అక్కడ కొండ మీద చూసారా వాళ్ళు ఉన్నాయి. ఆ కొండ మీదకే నేను వెళ్ళాము. నైట్ వ్యూ ఒకటి పెట్టాను కదా ముందు, అది ఆ పైన అనమాట, కొండ పైన వెళ్ళాము. అక్కడికి యాక్చువల్లీ మనకి ఇవి కూడా ఉంటాయి, ట్రామ్స్ లాగా. ఏంటమ్మా, కేబుల్ కార్స్ లాగా. అంటే వాళ్ళు
టూరిజం కోసమనే కాదు, రెగ్యులర్ కమ్యూట్ కూడా వాడతారట. కాకపోతే మేము ఇంక మరి ఇవాళ వెళ్ళలేదు. నేను డ్రైవ్లో వెళ్ళిపోయాం పైకి. ఇవాళ అక్కడికి వెళ్దామా, ఇక్కడ పార్క్కి వెళ్దాం అనుకుంటే సర్లే ఇక్కడ దగ్గరలో ఉంది కదా ఈ పార్క్ ఒకటి అని చెప్పి జస్ట్ టైం పాస్ చేయడానికి వచ్చాం ఇక్కడ కొంతసేపు. ఇక్కడ అయిన తర్వాత మనం పిట్స్బర్గ్ ఎందుకు వచ్చామో దానికి వెళ్తాం. ఎక్కడికమ్మా? ద టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. విరాజ్ అయ్యి భలే ఉన్నారా విరాజ్, చూడు హాయ్ చెప్పు. ఎండ కాబట్టి పెట్టుకున్నావా? ఇగో ఇక్కడ పైన మనకి రోడ్ ఉంది, కింద మనకి ఇలాగా అండర్ రోడ్ వాక్వేలా ఉందన్నమాట. ఇది చాలా బాగుంది. మా వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. పైన రోడ్లు కార్లు వెళ్తున్నాయి, కింద వాటర్ ఉంది, మధ్య నడుస్తున్నాం అని. అండ్ ఆ చివరి చూస్తే మీకు ఫౌంటైన్ ఉంది కదా, అది కూడా పెద్ద ఫౌంటైన్ అనమాట. కొన్ని ఫొటోస్లో అండ్ వీడియోస్లో చూసి బాగుంది కదా అని చెప్పి నేను రాత్రి వెళ్దాం అనుకున్నాను లైట్లలో, కానీ కుదరలేదు మాకు. సో అందుకని పొద్దున్న వచ్చాం. సర్లే ఎలాగో ఇక్కడ ఉన్నాం, పక్కనే ఉన్నాం మేము అని. కానీ మెయిన్ ఏంటంటే ఇది డౌన్ టౌన్లో ఉండడం వల్ల ఇక్కడ చుట్టూ పార్కింగ్ కొంచెం ప్రాబ్లం అనమాట. గరాజ్ పార్కింగ్ తీసుకోవాలి, కానీ అది కూడా కొంచెం కాస్ట్లీ ఉంది అండ్ రివ్యూస్ ఏమో బాగాలేవు. సరే రెంటల్ కార్ కదా, ఎందుకు ఛాన్సెస్ తీసుకోవడం అని చెప్పి ఇంకా మేము జస్ట్ ఊబర్ తీసుకున్నాం. మా రూమ్ నుంచి జస్ట్ $8 and $9 తీసుకున్నాడు. రెండు పక్కలు తీసుకుంటే అరౌండ్ $20 అవుతుంది మ్యాక్సిమమ్. పార్కింగ్ కంటే డబల్, కాకపోతే మనకి రిస్క్ ఫ్రీ కదా, టెన్షన్ ఫ్రీ అనుకని ఇంక ఇలా వచ్చేసాము. అదే దూరం అయ్యి ఉంటే కనుక వీ వుడ్ హ్యావ్ ఆప్టెడ్ ద పార్కింగ్ గరాజెస్ బేస్డ్ ఆన్ ద రేటింగ్. ఇంకా ఫోర్ట్ పిట్ టన్నెల్ చూసారు, అక్కడ ఆ టన్నెల్ నుంచి కూడా వెళ్ళాను నిన్న. ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇంకా లోపల చాలా పెద్ద టన్నెల్, లైట్స్ ఆబ్వియస్గా టన్నెల్ కాబట్టి లైట్లతో ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మ్యూజియం ఉంది, ఫోర్ట్ పిట్ మ్యూజియం అట. అండ్ ఆ చివరినైతే కనుక మనకి ఫౌంటైన్ ఉంది. అక్కడి నుంచి మొత్తం రివర్ కనిపిస్తుంది. ఇక్కడ అంతా రివర్ నడుస్తుంది కదా, ఫ్లో అవుతుంది కదా, ఆ రివర్ బాగా కనిపిస్తుంది మూడు పక్కల కూడా. ఇక్కడ గ్రీనరీ మాత్రం అసలు అదిరిపోయింది. మాకు ఫీనిక్స్లో లేనిది గ్రీనరీ కాబట్టి చూస్తే మాకు చాలా హ్యాపీగా ఆనందంగా అనిపించింది అనమాట. రకరకాల చెట్లు, రకరకాల మొక్కలు. ఇది చూడండి, ఆకులు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టైప్లో చాలా బాగున్నాయి. చెట్లు వెరైటీస్ అయితేనేమి, చెట్ల సైజ్ అయితేనేమి అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇగో ఇటు పక్క కొంచెం ముందుకు వాకింగ్ చేసుకొస్తే మన ఫౌంటైన్స్ ఉన్నాయి కదా, అక్కడికి వస్తున్నాము. అక్కడ చూసారా మళ్ళీ రివర్ చాలా బాగుంది, బ్యూటిఫుల్. అసలు అక్కడ మాకు ఫినిక్స్ వైపు అన్నీ ఆ ముళ్ళ చెట్లలాగా ఉన్నా సరే ఒకటో రెండో ఉంటాయి. అవి చూస్తే దాన్ని చూసిన తర్వాత ఇదైతే మాకు ఒక హెవెన్ లాగా అనిపిస్తుంది నిజంగా. అగో చూసారా రివర్, ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఇటుపక్క బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఆ వెనక్కి ఇంకా 2 బ్రిడ్జ్లు కనిపిస్తున్నాయి మీకు. ఇక ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఫౌంటైన్స్కి క్లోజ్అప్ వ్యూ అనమాట. చాలా ఫోర్స్ వస్తున్నాయి, చాలా పెద్దగా ఉంది ఫౌంటైన్, అంటే వైడ్గా ఉన్నాయి. అండ్ ఆ ఫోర్స్ చూసారా, మీకు తెలుస్తుందో లేదో వీడియో తెలియట్లేదు కానీ ఇక్కడ చాలా ఫోర్స్తో వస్తున్నాయి. ఆ వెనక పిట్స్బర్గ్ ఐరన్ సిటీ అని బోర్డు ఒకటి ఉంది. కాసేపు ఫోటోలు అవి తీసుకొని ఇక్కడ బెంచెస్ ఉన్నాయి కూర్చోడానికి, ఈవినింగ్స్ కానీ ఇలాగ పొద్దున్న నీడగా ఉన్నప్పుడు కానీ రివర్ని ఎంజాయ్ చేయడానికి. అండ్ నైట్ అయితే కనుక ఎక్కడ పెడితే అక్కడ కింద లైట్స్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. సో నైట్ బాగా చాలా బాగుంటుంది అనమాట. మేమైతే చూడలేకపోయాం నైట్. ఇక ఫైనల్గా చెక్అవుట్ చేసేసేటప్పుడు చూపిస్తున్నాను. ఇది ఎంట్రన్స్. మాకు అటు ఒక బెడ్రూమ్ వచ్చింది, దానికి ఒక బాత్రూమ్, మధ్యలో లివింగ్ ఏరియా, ఇంకా సోఫా బెడ్ కూడా ఉంది కావాలంటే. అండ్ ఇక్కడ టీవీ, ఆ వెనక చివరి ఒక బెడ్రూమ్, దానికి మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఉంది. ఇగో ఇది డైనింగ్ టేబుల్, చిన్న కిచెన్ నెట్ కూడా ఇచ్చాడు, మొత్తం స్టవ్, ఫుల్ కిచెన్ బేసిక్గా ఇది. యా, ఇట్స్ లైక్ అ హౌస్ స్వీట్. రెసిడెన్స్ ఇన్ అట్ మ్యారియట్లో 2 bedroom స్వీట్. ఇది బాగుంది. ఒక డబుల్ బెడ్, ఒక క్వీన్ బెడ్, ఒక కింగ్ బెడ్ ఇచ్చాడు. సో అందరికీ బాగానే సరిపోయింది. సో ఇదే అనమాట మేము ఉన్న హోటల్, రెసిడెన్స్ ఇన్ బై మ్యారియట్. ఇగో మా కార్ ఇక్కడ పార్క్ చేసేసుకున్నాము. ఇక్కడ చూసారా మెట్లు కూడా ఉన్నాయి. ఈ కొండ, ఈ అడవులు, మెట్లు అన్నీ చూస్తే నాకు తిరుపతి చూసినట్టే ఉంది నిజంగానే. ఇంకో టెంపుల్ ఇటుపక్కట, కళ్యాణ మండపం కూడా ఉంది ఇటుపక్క ఒకటి. సిద్ధు మొత్తం మీద ఫైనల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి పిట్స్బర్గ్ వెంకటేశ్వర టెంపుల్కి వచ్చాం. ఇక్కడ లోపలైతే స్ట్రిక్ట్గా ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని చెప్పారు. ఒక పక్కన హైవే చూడండి. బయట అయితే మాత్రం నిజంగా అసలు పిట్స్బర్గ్ అంతా మాకు అలాగే ఉంది. ఈస్ట్ కోస్ట్ వైపు అంతా కూడా మొత్తం చెట్లలాగానే ఉంది. అందులోకి ఈ స్పెసిఫిక్ ప్లేస్ అయితే మరీ ఇంకా అడవి మీద ఉన్నట్టుగా ఉంది, కొండ మీద ఉన్నట్టుగా. యా, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. అక్కడైతే ఏం తీయను వీడియోస్, బట్ యా
ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టెంపుల్, నైస్ ఎక్స్పీరియన్స్ మా అందరికీ కూడా. చూసాను ఎంత బాగుందో, ఎంత పెద్ద టెంపుల్ ఇది. ఏదో ఈవెంట్ అయినట్టుంది, దాన్ని మొత్తం తీసేస్తున్నారు ఇప్పుడు. దాన్ని చూసారు, ఇక్కడ కూడా పువ్వులు భలే ఉన్నాయి లావెండర్ కలర్లో. మందార పూలు అనుకుంటా. యా, ఎండ బాగా ఉంది. ఇక చూసారు ఎంత పెద్ద పెద్ద చెట్లు, అరటి మొక్క. ఇగో ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. ఇది చిన్ని చూడు, అబ్బా అటు పక్క భలే ఉంది అరటి చెట్టు ఒకటి పెద్దగా. యాక్చువల్గా అయితే టెంపుల్ లోపల మనం ఏం వీడియోస్ ఫొటోస్ ఏమీ తీయకూడదు అనమాట. కానీ ఇక్కడ ఎంట్రన్స్లోనే చిన్న లాబీ లాగా ఉంది. సో ఇక్కడే మనకి ఇలాగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి అండ్ అమ్మవారు అక్కడ పెట్టారు. సో చాలా బాగుంది. ఇక్కడ ఎంట్రన్స్లోనే చాలా చాలా మంచి ఫీల్ వచ్చింది. ఇంక ఇక్కడ వరకు ఫొటోస్ కొన్ని తీసుకున్నాం, వీడియోస్ అయినా. ఆ తర్వాత ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత వద్దన్నారు వాళ్ళు. ఫైనల్గా ఇంకా మా ట్రిప్ ఎండ్ అయిపోతుంది. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు? ఫినిక్స్కి వెళ్ళిపోతున్నాం మనం. యా, ఇప్పుడే సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ మాది బోర్డింగ్ పాస్ తీసుకున్నాము. ఫ్లైట్ టు ఫినిక్స్ ఫ్రమ్ పిట్స్బర్గ్ ఎయిర్పోర్ట్. బాగుంది, చిన్న ఎయిర్పోర్ట్ బాగా. ఇక చూసారు ఇక్కడ భలే ఉంది. ఇదేదో అన్నీ తీసుకున్నావా? బోర్డింగ్ పాసెస్ ప్రింట్ అయినప్పుడు తీసుకున్నాడు వాడు, అది ఆనందంగా చెప్తున్నాడు. యా, ఇది బాగుంది, స్ట్రక్చర్ అయితే వెరైటీగా ఉంది ఇక్కడ. ఇంకో ఈ బ్రిడ్జెస్ వాటి మీద వెళ్ళాము మేము. ఆ ఫోర్ట్ పిట్ బ్రిడ్జ్ మీద వెళ్ళాము, వన్ ఆఫ్ దీస్ బ్రిడ్జెస్ మీద వెళ్ళాము, పేరు తెలియదు కానీ. ఈ స్మిత్ఫీల్డ్ స్ట్రీట్ బ్రిడ్జ్ మీద కూడా వెళ్ళాము. యా, ఇంకా శ్రావణి వాళ్ళు అక్కడ కూర్చున్నారు, మా మామయ్య గారు నించొని ఉన్నారు అక్కడ. ఇప్పుడు మేము గేట్స్ దగ్గరికి కిందకి వెళ్ళాలి ఎలివేటర్ తీసుకొని. లగేజ్ స్టాలర్ ఉంది కాబట్టి ఎలివేటర్ తీసుకోవాలి. యా, ఎయిర్పోర్ట్ అయితే బాగా చిన్న ఎయిర్పోర్ట్ ఇది, కానీ బాగుంది. సో ఫైనల్లీ మా ట్రిప్ అయితే ఇంకా ఎండ్కి వచ్చేసింది. మేము ఫినిక్స్కి వెళ్ళిపోతున్నాం. పిట్స్బర్గ్లో ఫ్లైట్ ఎక్కేసాం, సౌత్ వెస్ట్ది టు ఫినిక్స్. లక్కీలీ ఆన్ టైమే ఉంది ఫ్లైట్. సో యా, ఇంకొక 4.5 అవర్స్లో విల్ బి టచింగ్ డౌన్ ఇన్ ఫినిక్స్. అదే వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. విరాజ్ కనిపించండి, విరాజ్. ఈ పిట్స్బర్గ్ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం చాలా చాలా ప్రాబ్లమే అయిపోయింది మాకు. సెక్యూరిటీ చెక్కి ఆల్మోస్ట్ రెంటల్ కార్ ఎలివేటర్స్ వరకు కూడా ఉంది క్యూ అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది, చాలా పెద్ద క్యూ ఉంది. 1-2 కౌంటర్స్ ఆపరేట్ అవుతున్నాయి అక్కడ. సో అది చాలా ప్రాబ్లం అయింది. ఆ తర్వాత ఇంకొక ట్రైన్ ట్రాన్సిట్లో మళ్ళీ గేట్స్ దగ్గర తీసుకొని వెళ్ళాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చాలా దూరం నడవాల్సి వచ్చింది. సో యా, చూడడానికి ఎంట్రన్స్ చిన్నగా అనిపించింది కానీ చాలా పెద్దది ఉంది. ఫైనలీ వి మేడ్ ఇట్ టు ద ఫ్లైట్ హియర్. సో ఫైనల్గా మా న్యూయార్క్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్యాక్ టు ఫినిక్స్ వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో సిరీస్ అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక మంచి వీడియోస్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.